అవినాష్ తిరువీధుల హీరోగా డైరెక్టర్గా ఎంట్రీ ఇస్తున్న మూవీ వరవీర. మొన్నటి వరకు వానరగా ఉన్న మూవీ టైటిల్ రిలీజ్కు 5 రోజుల ముందు మారింది. న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న వరవీర ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్ ఆకట్టుకోగా ట్రైలర్ లాంచ్ వేడుక నిర్వహించారు. అవినాష్ గారి ఫాదర్ నాకు మంచి ఫ్రెండ్. ఆయన హీరో అవుదాం అనుకుని ఇండస్ట్రీకి వచ్చారు. వాళ్ళ కొడుకుని హీరోని చేశారు. ఇప్పుడు వచ్చినాక తెలిసింది అవినాష్ డైరెక్టర్ కూడా అని. ఎక్కడ డైరెక్టర్ అంటే అవినాష్ డైరెక్టర్ అని చెప్పారు. ప్రౌడ్ ఆఫ్ యూ సార్. రెండు చేసావు. మీ నాన్నగారికి మంచి గౌరవాన్ని తేవాలి ఈ సినిమాతో. కొత్త ప్రొడ్యూసర్ మా శాంతను ఎక్కడ ఖర్చు పెట్టకుండా ఖర్చు ఎక్కువ పెట్టి చాలా పెద్ద బడ్జెట్ అయింది. 8 to 10 crores దాకా ఖర్చు పెట్టి చాలా గ్రాండియర్గా తీశాడు సినిమా. యాక్చువల్గా ఈ సినిమా క్రిస్మస్కి రిలీజ్ అవ్వాలి. ఈ ఉన్న సినిమాల హడావుల్లో ఈ సినిమా ఉన్న 10 సినిమాల్లో ఒక సినిమా అవ్వకూడదని కొత్త న్యూ ఇయర్ జనవరి 1కి రిలీజ్ డేట్ మార్చుకున్నారు. ఈ సినిమాకి ఏదో కష్టం వస్తూనే ఉంది. వానరా అని టైటిల్ పెట్టుకున్నారు. సెన్సార్లో చిన్న ఇష్యూ వచ్చింది. ఇప్పుడు వనవీర్గా మార్చారు. మీడియా మిత్రులందరూ వానరా అనే టైటిల్ని వనవీర్గా మారింది. ఇది అందరినీ ప్రేక్షకుల దగ్గరికి, ఆడియన్స్ దగ్గరికి తీసుకెళ్లాల్సిన బాధ్యత మన మీడియా మిత్రులదే. ఇప్పుడు నేను వచ్చిన లాస్ట్ ఫ్రైడే సినిమాలన్నీ బాగా ఆడుతున్నాయి. చిన్న సినిమాలు ఎంత ఆడితే ఇండస్ట్రీకి అంత బాగుంటుంది. ఈ సినిమా కూడా మంచి బ్లాక్ బస్టర్ కొట్టి మా ప్రొడ్యూసర్ ఇంకా 2-3 సినిమాలు తీయాలని కోరుకుంటున్నాను. అవినాష్ గారు అండి, ఈ సినిమాకి ఫస్ట్ నుంచి కూడా ఒక హీరోగా వచ్చారు ఆయన. కానీ మధ్యలో కొన్ని సిచ్యువేషన్స్ వల్ల ఆయనే డైరెక్టర్ అవ్వాల్సి వచ్చింది. అండ్ సార్, ఆల్ ది బెస్ట్. చాలా బాగున్నాయి విజువల్స్ అన్నీ, ఎవ్రీథింగ్. ఖచ్చితంగా న్యూ ఇయర్ చాలా బాగుంటుంది. అక్కడ నుంచి ఇండస్ట్రీ అండ్ మీడియా, మీరు ఈ మధ్యకాలంలో చిన్న సినిమాలు బాగా ఎంకరేజ్ చేస్తున్నారు సార్. ఈ మధ్యకాలంలో చిన్న సినిమాలు బాగా మీ సపోర్ట్తోనే బాగా ఆడినాయి. అండ్ ఈ సినిమాను కూడా అలాగే సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మనం ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్, క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. మీరు ట్రైలర్ ఆల్రెడీ చూసారు. వివేక్ సాగర్ గారు హెస్ గివెన్ అస్ ద మ్యూజిక్. చోటా కే ప్రసాద్ గారు ఇస్ ఎడిటెడ్ ద ఫిల్మ్. అండ్ ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్, కొంచెం మిస్టరీ, కొంచెం రొమాన్స్, కొంచెం యాక్షన్ థ్రిల్లర్తో 1st Janకి రాబోతున్నాం 2026 టు స్టార్ట్ ఇట్ విత్ అ బ్యాంగ్. సో మీ అందరి సపోర్ట్ కావాలి. అండ్ ఐ ట్రస్ట్ ద తెలుగు ఆడియన్సెస్, దే విల్ సపోర్ట్ అ గుడ్ ఫిల్మ్. అండ్ ఆ నమ్మకంతోనే, చాలా కాన్ఫిడెన్స్తో వీర్ గోయింగ్ అహెడ్. సో థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్కి రావడం ఈజ్ అ వెరీ గుడ్ థింగ్ అండి. దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. బట్ ఈ ఉన్న టైంలో టైటిల్ చేంజ్ అయ్యి అది పబ్లిక్కి రీచ్ కావాలంటే అది ఓన్లీ మీ త్రూనే అవుతుంది. ఈ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మేము ఏదో ట్రైలర్ ఈవెంట్ చేద్దామనో అది కాదండి మా మెయిన్ పర్పస్. టైం తక్కువ ఉండి టైటిల్ చేంజ్ అయింది. ఇది మీరు పబ్లిక్కి తీసుకెళ్తారని ఒక నమ్మకంతోనే ఈవెంట్ పెట్టినాము. అండ్ ఐ హోప్ విల్ సక్సీడ్. అండ్ అది మీరు హెల్ప్ చేస్తారనుకుంటున్నాము. అండ్ మూవీ మొన్న టీజర్ ఈవెంట్ అప్పుడు చెప్పినానండి, మీరు ఈ మూవీ చూస్తే ఒక సంక్రాంతికి ఒక పెద్ద సినిమా వచ్చిన ఫీల్ వస్తుందండి. ప్రాపర్ ఫ్యామిలీ అందరు కలిసి చూసే సినిమా ఇది. దీంట్లో ఫన్ ఉంటుంది, డ్రామా ఉంటుంది, యాక్షన్ ఉంటుంది, మంచి సెంటిమెంట్ ఉంటుంది. ఒక 2 hours 3 minutes ఉందండి రన్ టైం మన మూవీది. మీరు ఒక న్యూ ఇయర్ ఒక సెలబ్రేషన్ లాగా ఇక్కడికి వచ్చి మూవీ చూసి ఎంజాయ్ చేసి వెళ్ళాలని కోరుకుంటున్నాను. మేము సంవత్సరం 1.5 years బ్యాక్ మా టైటిల్ ఇది అని చెప్పి, మా స్టోరీ ఇది అని చెప్పి, మా స్క్రీన్ ప్లే ఇది అని చెప్పి మేము ఛాంబర్లో రిజిస్టర్ చేసాం. అప్పుడేమైంది? అప్పుడెందుకు అక్కడ రిజెక్షన్ రాలేదు? అంటే ఈ ఇండస్ట్రీ దిస్ ఇస్ ద మోస్ట్ అన్ఆర్గనైజ్డ్ ఇండస్ట్రీ అనిపిస్తుంది నాకు. సో ఆ ప్రాసెస్ ఫస్ట్ నుంచి ఉంటే మాలాంటి వాళ్ళకి కష్టం ఉండదు. మనకి 7 ఏళ్ల బ్యాక్ ఇలాంటి ప్రాబ్లం ఇంకో సినిమాకి వచ్చింది, వాల్మీకి అనే సినిమాకి. 2 రోజుల ముందు గదలగొండ గణేష్ని మార్చేశారు. కానీ అక్కడ స్టార్ క్యాస్ట్ ఉంది, స్టార్ డైరెక్టర్ ఉన్నారు, పెద్ద ప్రొడక్షన్ బ్యానర్ ఉంది. వాళ్ళు ఏదో ఒకటి కోలుకోగలరు. మాలాంటి వాళ్ళకి ఎలా ఉంటుంది? ఒక లిమిటెడ్ బడ్జెట్తో తీస్తున్నప్పుడు మేము ఆల్రెడీ ఒక 70% ఆఫ్ ద మార్కెటింగ్ బడ్జెట్ మేము స్పెండ్ చేసేసాం. వానరా అనే టైటిల్ జనాలు రిజిస్టర్ చేయాలి అని చెప్పి. లాస్ట్ 5 రోజుల ముందు వనవీర అని మార్చం, కానీ అది ఎలా తీసుకెళ్ళాలి ఏంటనేది లాస్ట్ 2 days నుంచి బ్లాంక్ అయ్యాం. జనాలకి ఎలా తీసుకెళ్ళాలి అని. దానికి నాకు కావాల్సింది మీ అందరి సపోర్ట్ సార్. మేడం, మీ అందరి సపోర్ట్ కావాలి నాకు. ఎందుకంటే ఈ 5 రోజుల్లో నేను ఎంత చేసినా ఏం చేసినా మా వల్ల కాదు. ఇప్పటిదాకా మీరు నాకు ఇచ్చిన ఇమ్మెన్స్ సపోర్ట్, మీరు ఎప్పుడు మా చిన్న సినిమాలో చూడలేదు. కంటెంట్ బాగుందని మీరు ఎంకరేజ్ చేస్తూనే ఉన్నారు. ఈ ఒక్కసారి ఈ టైటిల్ మీరు నాకు జనాల్లో తీసుకెళ్లేలా చేయండి ప్లీజ్.